2019లో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేశారు కదా, ఈసారి కూడా మీరు పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధం అంటే ఈ రోజు ఉన్న పరిస్థితులకు పోయినసారి 2019లో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితికి తేడా చాలా ఉంది. ఈ రోజు కూడా మా జిల్లా అధ్యక్షుడు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకే ప్రచారాలు చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే షర్మిల గారు ఏపీ కాంగ్రెస్లో రావడంలో నయా జోష్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? గతంలో కూడా రఘువీరారెడ్డి గారు ఉన్నారు, శైలజనాథ్ గారు ఉన్నారు, గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు. మంచి మంచి నాయకులు, రాష్ట్ర నాయకులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాకు భుజ సంబాలపై మోస్తున్న ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారు. షర్మిల రావడంతో కాంగ్రెస్ పార్టీలో మార్పులు ఏమైనా జరిగిపోతాయా? మార్పులు అంటే ఈరోజు చూడండి, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన జరుగుతున్న మేము అడుగుతున్న ప్రశ్నలకు వాళ్ళ దగ్గర ఏదో సమాధానం లేదు. వాళ్ళు ఏమైనా చేసుంటే మేము ప్రశ్నిస్తున్నాం కదా, దానికి తిరిగి సమాధానం చెప్పాల్సింది పోయి మీరు బీజేపీ టీడీపీతో జత కట్టింది కదా, అది వైసీపీకి లాభమా నష్టం? వీళ్ళు ఏంటంటే మాకు తాగుబోతులు చేస్తున్నారు, పని లేని ఎదహోలు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళందరూ పనికి మాల వాళ్ళకి చేస్తున్నారు. కాబట్టి ఫాదర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను షర్మిల గారు పూర్తి చేయగలరా? ఇద్దరు తొత్తులుగా మారిపోయారు అని చెప్పేసి ఆ ధైర్యం నువ్వు చెప్పగలిగావా? నువ్వు బీజేపీతో ఉన్నావు అని చెప్పేసి ఇతను చెప్పలేకపోయాడు.